జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఇసుక క్వారీలో వివాదం చోటు చేసుకుంది. గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. సగం మందికి అవకాశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో లారీలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రయత్నం చేశారు. న్యాయం చేయాల్సిందేనని స్థానికులు పట్టుబట్టారు. మహదేవ్పూర్ శివారులో దాదాపు 3 నుంచి 4-5 క్వారీలు నడుస్తున్నాయి. ఇది గత 2 నెలల కానించి ఈ క్వారీలన్నీ నడవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మా మహదేవ్పూర్ మండల కేంద్రంలో కొన్ని వర్గాల ప్రజలు ఇంకా కొన్ని వర్గాల ప్రజలను మరి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అట్లా దూరం చేస్తున్నారని అడగగా వారు ఒకటే చెప్తున్నారు, ఈ క్వారీలు మా సొంతం, ఈ క్వారీలు మేమే నిర్వహించుకుంటాం, ఈ క్వారీల పేర్లు మాయి, ఈ క్వారీలలో ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళను దాడి చేస్తామని చెప్తా ఉన్నారు. మేము దీన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, మీరు గెలిచిన నాయకులు మా ప్రజల పక్షాన ఉండాలి. సంబంధించిన అధికారులు ఒక సమస్యను వచ్చినప్పుడు ఆ సమస్య కనుక పరిష్కరించే వరకు అధికారులు ఎంబడి ఉండాలి. కానీ ఇక్కడ మహదేవ్పూర్ మండల కేంద్రంలో అసలు ఏం జరుగుతలేదు. గత 2 నెలల నుంచి సంబంధించినటువంటి శాఖ అధికారులందరికీ కూడా లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, మహదేవ్పూర్ మండల కేంద్రంలో కొన్ని వర్గాల ప్రజలకే ఇక్కడ న్యాయం జరుగుతా ఉన్నది. మా వాళ్ళు నెల రోజుల సంది తిరుగుతారు కాబట్టి మా వాళ్ళను ఎవరు పట్టించుకుంటారో లేదు. వాళ్ళకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతులకు వాళ్ళకే ఇయ్యగలుగుతున్నారు. మా వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాకు ఈ రోజు ఉసుక కోరి కావాలని చెప్పి మేమందరం దయచేసి వచ్చినాము ఇక్కడికి. అందుకే మాకు 7 వార్డుల వాళ్ళము అందరము రాగలిగినాము. మాకు దయచేసి మినిస్టర్ గాని కలెక్టర్ గాని అందరూ మేము చాలా నిరుపేదలం కాబట్టి మాకు వర్తించాలి. వాళ్ళకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతు బంధు వర్తించుతండి, రోడ్డు వర్తించింది, ఇవన్నీ వర్తించుతున్నాయి కాబట్టి మాకు దయచేసి ఇవ్వగలగాలని చెప్పి మేము మిమ్మల్ని మా ఊరికి వస్తే మాటిపూరు గ్రామం వస్తే సార్ మిమ్మల్ని శ్రీనిబాబు మాకు ఎన్నో విధాలు చెప్పిండు. మాకు ఎన్నో విధాలు చెప్పినా కూడా మేము అట్లా మిమ్మల్ని గెలిపించుకోలేదని చెప్పి మమ్మల్ని దయచేసి మీరు కోరిక. మాకు ఇదే ఇసుకోకూరలా మహదేవ్పూర్ వాళ్లకు సగం వాళ్ళకు ఉంటాయి, సగం మాకుంటాయి. ఎందుకుంటాయి ఇవి? మాకు అవసరం లేదు. మొత్తం అందరికీ కూడా న్యాయం జరగాలి. అందరికి కూడా ఇసుక అనేది వంతు రావాలి, సమానంగా రావాలి. మేము సమన్వయం కోసం పోరాడతాం.